ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా 2024 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల లిస్టును ప్రకటించింది. జనవరి నుంచి జూలై 10 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా కల్కి 2898 AD టాప్ లో నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ ఘనత కూడా సాధించింది. ఇక రెండులో మలయాళంలో సరికొత్త చరిత్ర సృష్టించిన మంజుమల్ బాయ్స్ ఉంది. ఫైటర్, హనుమాన్, శైతాన్ చిత్రాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అలాగే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. ఈ లిస్ట్ లో రెండులో ఎన్టీఆర్, దేవర ఉండగా తర్వాత స్థానాల్లో వెల్కమ్ టు ద జంగిల్, గోట్, కంగువా చిత్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బడ్జెట్ లో 620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ తో పోలిస్తే 63 కోట్లు కోత పెట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి 168 కోట్లు కేటాయించింది. ఈసారి 78 కోట్లు పెంచింది. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కు 150 కోట్లు కేటాయించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 126 కోట్లు తక్కువ. మౌలిక వసతుల కల్పనకు వివిధ విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబి నుంచి 150 కోట్లు, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు 2వ దశకు జపాన్ ప్రభుత్వం నుంచి 300 కోట్లు, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కు ఐబిఆర్డి నుంచి 300 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్డీబీ నుంచి 650 కోట్లు కేటాయించింది. శ్రీలంకతో దైవపాక్షిక సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మార్గ నిర్దేశనంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 3 T20, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కోచ్ గంభీర్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్దిక్ పాండే, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తదితర ఆటగాళ్లంతా సోమవారమే కొలంబోకు చేరుకున్నారు. వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తదితరులు కాస్త ఆలస్యంగా లంకకు వెళ్లనున్నారు. కాగా శనివారం T20 మ్యాచ్ లో శ్రీలంక టీమిండియా సిరీస్ కు తెరలేవనుంది. ఇందుకోసం సూర్యసేన మంగళవారం నుంచి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కాండీలో జరుగుతున్న ఈ సెషన్ ను గౌతమ్ గంభీర్ దగ్గరుండి మరి వీక్షించాడు. పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర బడ్జెట్ ను ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలని బడ్జెట్ లో ఎన్డీఏ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలనేదే మా ఉద్దేశమని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేము అన్నారామె. కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్ లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. నగరంలోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. వివరాల ప్రకారం పాత బస్తీలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేష్ నగర్ లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పై అంతస్తులకు వ్యాపించాయి. భారీగా ఎగసిపడిన మంటలు ఫస్ట్ ఫ్లోర్ కు వ్యాపించడంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు. అనంతరం స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటల నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు పలు ప్రేమ కథా చిత్రాల్లో నటించారు నయనతార. తాజాగా సిల్వర్ స్క్రీన్ పై మరో రొమాంటిక్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బ్యూటీ. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన విష్ణు ఎడవన్ ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధ్య వయస్కురాలైన ఓ మహిళ, ఓ కుర్రాడి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని నేటి సమాజం ఎలా చూస్తుంది అనేది ఈ చిత్రం ప్రధాన అంశమని కాలీవుడ్ సమాచారం. మధ్య వయస్కురాలి పాత్రలో నయనతార, కుర్రాడి పాత్రలో కెవిన్ కనిపిస్తారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విష్ణు. లలిత్ నిర్మిస్తున్న సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు. మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మధ్య
మధ్య జరిగిన సంభాషణలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై పవన్ కళ్యాణ్ డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ 3వ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. పొడిపొడిగానే చెప్పాలని నిబంధన ఏమైనా ఉందని ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోని వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటన తమను ఆశ్చర్యపరిచిందని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మామ్రే అన్నాడు. వాళ్ళు తమ నిర్ణయం గురించి ఒక్కసారి కూడా డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించనే లేదని తెలిపాడు. ఏదైనా దశాబ్ద కాలం పాటు జట్టుతో ఉన్న స్టార్ ప్లేయర్లు సరైన సమయంలోనే సరైన ప్రకటన చేశారని మామ్రే అభిప్రాయపడ్డాడు. ఏపీ కూటమి అరాచపాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ కలిసిన పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్ కు జగన్ వివరించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నేను ఇక్కడికి రాకుండా ఉంటే నాకు ఇన్ని వాస్తవాలు తెలిసి ఉండేదే కాదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక విషయం స్పష్టత చేయదలుచుకున్నాను. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకాని వారి ప్రాణాలు తీయకూడదన్నారు.